చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అరే ఏమిటి కురుకులాడుతురా? అందరికి ఇచ్చుడే ఉంటుందా? పాత ఇది ఇచ్చుడు లేదు, కొత్తడి ఇచ్చుడే ఉంటుంది. పాతాడి జోలికి పోయేది లేదు. అందున అందరికీ సన్న బియ్యం ఉంటాయి. అరే పరిశాన్ కాకుండా ఒకటేనుక ఒకటి వస్తూనే ఉంటాయి అని చెప్పి ఇక మంత్రులు ఉత్తమ్ కానీ పెద్దలు కాంగ్రెస్ నేతలంతా కరీంనగర్ జిల్లాలో ఇక జల్లడబట్టి తిరిగిరు అనుకో రాదురి. ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోమని జవడం ఒకటి నడుస్తుంది కదా. ఇక ఇక్కడ జనాలంతా దరఖాస్తుల మీద దరఖాస్తులు, సిఫార్సుల మీద సిఫార్సులు చేసుకుంటారు కదా. పాతయి తీసే ముచ్చటే లేదు, కొత్త అన్నిటికన్నీ ఇచ్చేటిదే. సన్న బియ్యం బరాబరు ఇచ్చేటిదే. మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చేటిదే. మీరు కంగారు పడకూరి, కంగారు పెట్టకూరి, ఆగమాగం కాకూరి, అవతల మాటలు వినకుండ్రి. మేము బరాబరు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పెద్దలంతా ఇక ఒట్టేసినంత మాట ఇచ్చిరనుకో రాదురి. మరి కరీంనగర్ జిల్లాలో ఏం పని మీద తిరుగుతారు, ఇంకేమేమేం చెప్తారు, వీళ్ళ కథ ఏందో ఒకసారి చూసొద్దాం రారి. అగ్గో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన వేసుకొచ్చిండ్రనుకో రాదుర్రి. రేషన్ కార్డుల మీద ఎవ్వరు కూడా భయపడకుండ్రి. ఎవరెవరైతే అర్హులైతారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు పక్కాగా ఇస్తాము. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి. ఇక మీ సేవల ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాము. ఇక పోయిన పాలకుల నిర్లక్ష్యంతో 10 ఏళ్ల దాకా రేషన్ కార్డులు రాలేకుండా పోయినాయి. ఇక ఇప్పుడు బాధ ఏం పెట్టుకోకుండ్రి. కాంగ్రెస్ ప్రజా సర్కారు నిరుపేదలను గుర్తుపట్టి రేషన్ కార్డులు ఇస్తుంది. పాత రేషన్ కార్డులను తీసే ప్రసక్తే లేదు. కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నామని చెప్పుకొచ్చిండ్రులా. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. నామమాత్రంగా బై ఎలక్షన్లప్పుడు కొన్ని ఇచ్చిండ్రు. కానీ రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాలనే ఒక ఎక్సర్సైజ్ ఏం చేయలేదు వాళ్ళు. సో 10 ఏళ్ల తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేపడుతున్నారు కాబట్టి కొంత జనంలో ఆతృత, యాంగ్జైటీ ఇది మేము అర్థం చేసుకుంటున్నాం. చాలా స్పష్టంగా నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చే వాళ్ళకి అయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గదన్నట్టులా కథ. ఇక ఇప్పటికైతే గోల్మాల్ గందరగోళం అన్నట్టున్నది కదా గీ ముచ్చటం మీద. ఇక రేషన్ కార్డుల మీద ఆందోళన అసలే అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పుకోవచ్చే. పాత రేషన్ కార్డులను తీసేసే ప్రసక్తి కూడా లేదట. ఎవరెవరైతే అర్హులైతారో పక్కగా గల కొత్తగా రేషన్ కార్డులు ఇస్తారట. దాంతో సన్న బియ్యం కూడా ఇస్తారట నుల్లా. ఇక రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో గ్రామ సభలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు. కరీంనగర్ లో మీడియాతోటి మాట్లాడుకుంటా ఈ మాటలన్నీ చెప్పుకొచ్చిండులా. కార్డుల మీద గందరగోళం, ఆందోళన అసలే అవసరం లేదు. ఎవరెవరైతే అర్హులైతారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు పక్కాగా ఇస్తాము అని చెప్పి ఇక మొత్తానికైతే భరోసా ఇచ్చిండులా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కూడా కొనసాగుతుందట. తప్పు జరిగిందని తేలితే చర్యలు తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేసుకొచ్చిండు. చెప్పిర్తేవయో ప్రజాపాలన అని. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని జనాలే చెప్తున్నారు. మీరు పెట్టిండ్రు కదా గ్రామ సభలు, ఆ సభలలో పోయి చూసుకోండి మీ సకదనం ఎట్లున్నదో. ఏం చెప్పిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, ఎట్లా చేస్తుండ్రు, ఏమంటుండ్రు. ఈ పాటికి రైతు భరోసా ఎట్లుండే, రైతులకు అండెట్లుండే, కేసీఆర్ ఉంటే ఎట్లుండే, మేముంటే ఎట్లుండే అని మాజీ మంత్రి హరీష్ రావు సార్ కాంగ్రెస్ వాళ్ళ మీదకి కారాలు, మిర్యాలు రోట్ల రోకల బండ లేకుండా దంచిండు అనుకో రాత్రి. నోట్లనే దంచేసి పెట్టిండు. తెలుస్తూనే ఉంది మీ సకదనం. ఒకసారి సభకు పోయి చూడుండ్రి అని కొరకాసు పెట్టినంత పని చేసిండు అనుకో రాదుండ్రి. ఇక అయినా ప్రతిపక్షం వాళ్ళు ఎంత చేసినా మెచ్చుకుంటారు. అబ్బా బల చేసిరని మాత్రం అంటారా? గిజ్జు చేసిరు కనుక గజ్జేయలేదు ఏందని మళ్ళీ అంటారు. ఇక ప్రతిపక్షం వాళ్ళు అంటనే ఉంటారు, మనం వింటనే ఉండాలి. వీళ్ళు చెప్తూనే ఉంటారు, వీళ్ళది వింటనే ఉండాలి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు అంటనే ఉంటారు, వాళ్ళది వింటనే ఉండాలి. మనం వింటనే ఉండాలి, వాళ్ళు చెప్తూనే ఉంటారు. గిదే ముచ్చట అన్నట్టు. ఇక లేదంటే దరఖాస్తుల కాడ, గ్రామ సభల కాడ, ఆడ ఈడ వచ్చినప్పుడే వర్రాలే. ఇక అవతల పోయినాక మళ్ళీ ఓట్ల నాడు వచ్చి వంగి దండాలు పెట్టినాడేమో అయ్యో మా సారాయే మంచిగా ఇచ్చిండా అని మళ్ళీ అనాలి. మనమే ఆలోచించుకోవాలి. ఇక ఇప్పుడు ఎగురులో పెడితే ఏమొస్తుంది సభల నాడు? సరిపోను ఓట్లే నీ చేతులు ఉన్న నాడేమో ఏం చేయరు. ఇక ఇప్పుడేమో గిట్లుంటుంది ముచ్చట. మాటలన్నీ కోటలు కట్టినాయి, మంచం ఎక్కి దూలుతున్నాయి. ఏం పాలన? ప్రజాపాలన కాదు ఇది. ముమ్మాటికి ప్రజా వ్యతిరేకల పాలన. ఏమున్నది ఇక్కడ ప్రజాపాలన అంటే మాది. మా కారు పట్టు ఉన్నప్పుడే మంచిగా జరిగింది ప్రజాపాలన. అబ్బో మీ సక్కదనం సావిట్లే ఓను అని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీల మీద కర్రుగాల్చి వాత పెట్టినంత పనిచేసిండు హరీష్ రావు. సోకాల్డ్ ప్రజాపాలన మీద జనాలు ఎంత ఆగ్రహంతో
చేస్తున్నారో గ్రామ సభలే నిదర్శనం. గవి చూస్తే అర్థమైతలేదా అని చెప్పి కౌంటర్ లెక్క సెటైర్ దించిండు అనుకోరాదుర్రి. కాంగ్రెస్ సర్కారు మీద అత్తున్న వ్యతిరేకత మొత్తం తేట తెల్లమైంది. జనాలు నిలదీస్తున్న తీరు చూస్తుంటే ఏడాది పాలన పేలైందని అర్థమైతున్నదని చెప్పి ఈ తీరుగా టిటల్ పిటల రాసుకొచ్చిండు చూడుండ్రి. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు. ఎవరైనా రుణమాఫీ అయితే మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే మళ్ళా మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటారు ఎవడన్నా. వెనకడ గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవంటే ఏదో అధికారం కోసం మాట్లాడినవన్నీ ఓ లెక్క. కానీ ఇలా కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతాడా? రా, దమ్ముంటే ఊర్లోకి రా, గ్రామ సభల్లో రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు హైదరాబాద్లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావో రా, నేను కూడా వస్తా పోదాంపా. ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు. ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. పోలీసులను పెట్టుకొని పోలీస్ పహార మధ్య ఎవడన్నా మాట్లాడితే వాడిని గొంతు నొక్కుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు. నవంబర్ 30 నాడు 2750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతూనే రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? హాగో గదన్నట్టుల్లా ఇక మరి మాటల కత్తులు పోయి రాసుకచ్చులు కాడి కూడా వస్తుంది అనుకోరాదుర్రి. సీఎం విదేశాలల్లో, మంత్రులు పక్క రాష్ట్రాలల్లో బిజీగా గడుపుతున్నారు. మంచిగానే ఉన్నది మీ పాలన అని విమర్శించుకోవచ్చిండు. పోలీసు పహార నడుమ గ్రామ సభలు పెట్టుడు మస్తు దారుణము. పథకాలలో కోతలు విధిస్తే జనాలు మస్తుగా తిరగబడతారు. కాంగ్రెస్ చేసిన పాపము అధికారులకు శాపం లెక్క మారిందని రాసుకొచ్చిండులా మరి అని తీట చేతులు పాడైపోను కదరా. మీకు అంత చేతులకు తీట ఉంటే ఓ తుమ్మముళ్ళకో సర్కారు కంపలకో పోయి చేతులు పెట్టి రాక్కోరి అని లొలిక్కున్న వారేదు. ఎస్ఆర్ఎస్పి కాలువ గేట్లు ఎత్తిరట. ఇక ఇటు పంటలు వేసుకొని ఉంటారు కదా, ఏమి తక్కువ 100 ఎకరాల పంట నీళ్ళలో మునిగిందంటే ఏందుల్లా ఎవడిప్పమన్నాడు ఆ కాలువ? ఎందుకు ఇటు నీళ్లు తిప్పమన్నారు? ఏం కథ? ఎవడిప్పే? ఏం చక్కదనం? ఇప్పుడు వేసుకున్న పంట అంతా గంగల పోతే ఏం కావాలి? కడుపుకు అన్నం పెట్టే పంటని గిట్లా ఆగం చేసే దుండగులు తయారయ్యారు. ఇక రైతన్నలందరూ అదే రంది పెట్టుకురు. పంట మొత్తం నీళ్ళలో మునిగింది సారు, ఎట చేయాలి ఏం కథ అని ఇక వాళ్ళే తెలియక ఇటు తిప్పవో అటు తిప్పవో ఏవో తిప్పలు పడతారు. కానీ మరి ఎవరాపాలే? ఎందుకు ఇప్పిరు? ఆ ఎస్ఆర్ఎస్పి కాలువ కాడికి ఎవడు పోయిండు? పొద్దుకంగా తాగబోయినోడు పోయిండా, లేకపోతే రైతుల మీద కోపం ఉన్నోడు పోయిండా? ఎవరు చేసే ఈ అడ్డమైన పని అని చెప్పని ఆగమాగమవుతురు అక్కడ జనాలు. నెరి తీట చేతులకు అయితే అడ్డుపడ్డు లేకుండా పోయింది ఇవాళ రేపట్ల. పొద్దుకంగా పందులు తాగినట్టు దాకా ఏం చేస్తారో ఎవరికి అర్థం కాకుండా చెయ్య. ఇక చూడు కథ ఎట్లున్నదో. ఓష్ని పాపం పాడైపోను రెక్కలు ముక్కలుగా వ్యవసాయం చేసుకొని పంటనేసుకత్తే ఎంత ఆగం చేసే కాడికి వచ్చిండ్రు చూడుండ్రి. ఈళ్ళ చేతలు షెర్లవోను గింత ఆగం లెక్కలుంటాయి అనులా. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలము ఇల్లంద శివారు కాడ గుర్తుదెలనోళ్ళు వచ్చి ఎస్ఆర్ఎస్పి గేట్లను ఎత్తుడుతోటి నీళ్లు మొత్తం వృధాగా పోయినాయట. ఇక ఎస్ఆర్ఎస్పి కెనాలు స్టేజీ ఇక ఒక గేట్ ను పొద్దుగాల తెలవనోళ్ళు వచ్చి ఎత్తుడుతోటి ఇక ఇల్లంద కుమ్మరిగూడెం శివార్ల ఇక కింది జాగాలుంటాయి కదా, 100 ఎకరాల మేర పంట పొలాలు మొత్తం నీళ్ళల్లో మునిగినాయి. దీంతో పంట పొలాలు నష్టపోతున్నామన్న రైతులు మస్తుగా బాధ అయింది చూడుండ్రి. నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 53 DBM నెంబర్ మొత్తం లేపిపోయారు. లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం 60-70 ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ కొట్టుకుపోయినాయన్న. మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు ఉన్నామన్న. కనీసం 40-50 ఎకరాలు మొత్తం ఆగం అడిగి అయినాయన్న. అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు, అధికారులు అందుబాటులో లేరు. ఇప్పుడు పొద్దుటి ఫోన్ చేస్తే వస్తాం అని అంటున్నారు. ఒక్క అధికారులు రాలేదన్న. 10 రోజుల కాంచి పోతున్నాయి కానీ అది యథావిధిగా లెవెల్గా పోతున్నాయి. నైట్ మొత్తం లేపిపోయారు. మొత్తం అంత ఫుల్ ప్రెషర్ లేచిపోతే కెనాల్ మీద నుంచి ఉరులుకుంటా పోయి మొత్తం పంట పొలాలన్నీ ఆగమైనాయి. అయ్యో ఎక్కడికక్కడ మునిగిపోయినాయి కదా, పొలాల లెక్క కాదు ఏదో చెరు లెక్కనే కొడుతున్నది. ఎస్ఆర్ఎస్పి అధికారులు స్థానిక పోలీసులకు ముచ్చట ఎప్పుడు తోటి ఎవ్వరు స్పందించలేదని మస్తు గరం మీద ఉన్నారు రైతన్నలు. దీంతో ఇంకింత నష్టం జరగకుండా స్థానిక రైతులే కెనాల్ గేట్లను దించే ప్రయత్నం చేసిండ్రులా. మరి ఏం చేస్తారు? పోలీసులకు చెప్పినా కూడా ఏం పట్టనట్టున్నారట. ఇట్లయితే మనమే నట్టపోతామని చెప్పి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. గివేం లెక్కలు చెప్పుండ్రి. మొత్తానికైతే నీళ్ళ నిడుదల చేసి రైతులను ముంచినట్టే కదా. ఇక మన పోలీసు వాళ్ళ బొమ్మలు పెట్టిరు, ఇలా కలెక్టరే బొమ్మలు పెడుతున్నారు. ఆ పెద్ద అధికారుల బొమ్మలు పెట్టుకుంటే పైసలు అయ్యే వస్తాయని సైబర్ నేరగాలు కొత్త సైగలు చేసుకున్నారు అనుకో రాదురి. రకరకాల తొవ్వలు దొక్కుకుంటే రకరకాలుగా జనాలను ఎట్లా మోసం చేయాలని ఆగం చేస్తున్నారు. ఇక ఒకడు కలెక్టర్ని మాట్లాడుతున్నా, ఇగో నేను జిల్లా కలెక్టర్ని అని చెప్పి ఆయన ప్రొఫైల్ పెట్టి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి ఏమేమో చెప్తున్నాడట. ఓటీపీలు చెప్పాలి అది అని అంటే ఎందుకైనా మంచిది, నమ్మాలో నమ్మొద్దు, కలెక్టర్ ఎందుకు మన కాడికి చేస్తాడు అని చెప్పని జనాలు కలెక్టర్కి ఫోన్ చేస్తే అయ్యో నమ్మకురు అని అమ్మలు లిక్కున వారేదు, నాకేమక్కరా అది
సైబర్ నేరగాళ్ళు ఉన్నట్టుంది మేము చూసుకుంటాం కానీ మీరు అట్లా కొంత తొందర పడకురి ఏదైనా ఉంటే మేము సీదా చెప్తాం కానీ ఇట్లా మీరు మోసపోకురు అని చెప్పి కలెక్టర్ కూడా చెప్పిండట. ఇగో ఈ ముచ్చట మీదకి వెళ్ళి అవగాహన సరిగ్గా కలిపించాలి జనాలకు. ఎందుకంటే ఊకనే ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి చెప్తున్నాం ఓటీపీ చెప్పు, మీకు నెంబర్ వచ్చింది చెప్పు, మీకు తెలియకపోతే ఆ పిల్లగాని మీ పక్కింటి పిల్లగాని రమ్మని చెప్పు అని ఇట్లా మోసం చేస్తారు. అకౌంట్లో ఉన్న పైసలు గుంజుతారు, మనల్ని లాగం చేస్తారు, లేకపోతే పెద్ద పెద్ద కిరికిరి నేరాలలో పెట్టిస్తారు. కాబట్టి సర్కారు కూడా ఆలోచన చేసి ఇటువంటి సైబర్ నేరగాల మీద అవసరమైతే కళారూపాలతో లేకపోతే జనాలకు ఎట్లా అవేర్నెస్ వస్తుంది అట్లా చేపిస్తేనే మంచిది, లేకపోతే ఆగమైపోతారు. ఇప్పుడున్న రోజులల్లా ఎంత భద్రంగా ఉన్నా కూడా సైబర్ మోసగాళ్ళైతే ఏదో ఒక సందులకేంచచ్చి మోసం చేసుకుంటా పోతాన్రు. సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారనే చెప్పాలా. సామాన్య జనాలనే కాదులా ప్రముఖులను కూడా ఇడిసబెడతలేరు. వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసి ఇక ఇష్టం వచ్చినట్టు ఫేక్ డీపీలు పెట్టుకుంటా పైసల్ని డిమాండ్ చేస్తాన్రు. అసలేదో నకిలేదో తెలుసుకోకుండా కొంతమంది పైసలు పంపి మోసపోతాన్రు. బాపట్ల జిల్లాలో కూడా గట్లనే షీటింగ్ పాల్పడ్డరు సైబర్ కేటుగాళ్ళు. ఏకంగా కలెక్టర్ వెంకట మురళి ఫోటోతోటి వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి అధికారులను బురిడి కొట్టే ప్రయత్నం చేసిండ్రట. ఇక సైబర్ నేరగాండ్లు హ్యాకర్లు రూట్ మారుతున్నారు కొత్తగా. మోసాలల్లో కూడా కొత్త పుంతలు దొక్కుతాన్రు. ఇక విఐపీలు వివిఐపీల టార్గెట్ చేసుకుంటా రెచ్చిపోతాన్రు. బాపట్ల కలెక్టర్ వెంకట మురళి ఫోటోతోటి సైబర్ నేరగాండ్లు వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారట. ఇక నంబర్ నుంచి వెళ్ళి అధికారులకు ఇక మరి ఇంకొంతమంది ఉద్యోగులకు హ్యాకర్లు ఇక మరి పైసలు కావాలని మెసేజ్లు పంపినరట. ఎవరో హ్యాకర్ ఒక అన్నోన్ నంబర్ నుంచి నా డిపి అంటే నా ఫోటో ఏదైతే నెట్ లో అవైలబుల్ ఉంటుందో గత 10 years గా ఆ ఫోటోని వాడు సేకరించి వాడికి సంబంధించినటువంటి సమ్ అన్నోన్ నెంబర్ కి ఆ ఫోటోని డిపిగా పెట్టుకొని కొన్ని కాంటాక్ట్స్ కి ఫోన్ మెసేజెస్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో. హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్లా అట్లా అని చెప్పి మెసేజెస్. మేబీ ఆ మెసేజెస్ తర్వాత ఏమైనా డబ్బులు అడగడం అలాంటివి వాడి ప్లాన్ అయి ఉండొచ్చు, వాడి ఇదై ఉండొచ్చు. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి నంబర్స్ ని బ్లాక్ చేయడమే కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళని మనం పట్టుకొని అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా మనం చేసినట్టయితే ఇంకెవరు దానికి గురి కాకుండా ఉంటారు. హలో ఏం చేస్తాన్రు, ఎట్లున్నారు అని చెప్పి కొంతమందికి మెసేజ్లు పెట్టిండ్రట. అనుమానం వచ్చిన కొంతమంది అధికారులు ముచ్చట్ని కలెక్టర్ కాడికి పట్టుకపోయిండ్రట. ఎమ్మటనే అలర్ట్ అయిన కలెక్టర్ సైబర్ మోసగాళ్ళు పంపే మెసేజ్లకు ఎవ్వరు కూడా స్పందించకుండ్రని చెప్పిండట. ఫేక్ అకౌంట్ మీద ఎస్పీ తుషారాకు ఫిర్యాదు చేస్తుడితోటి కలెక్టర్ వెంకట మురళి ఇక ముచ్చట మొత్తం చెప్పుకొచ్చిండట. ఇంకా విచారణలా వాట్సాప్ మెసేజ్లు పంపిన ఫోన్ నంబరు శ్రీలంకకు చెందినోళ్ళ లెక్క గుర్తించిండ్రు. సైబర్ నేరగాళ్లతోటి జనాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి కూడా చెప్పుకొచ్చిండు. ఎక్కితే రజనీ ఆటోనే ఎక్కాలి, లేకపోతే ఇంకో ఆటో ఎక్కేదే లేదన్న కాడికి వచ్చింది అనుకో రాదురి. అగో ఈ రజనీకాంత్ అంటే ఆయన ఆటోని అట్లా తయారు చేసిండు. సినిమా హీరో రజనీకాంత్ కాదు, ఈడ ఒక ఆయన ఆటో డ్రైవర్ రజనీకాంత్. అందులో ఎల్ఈడి టీవీ పెట్టిండు, ఏసీ పెట్టిండు, ఫ్యాను పెట్టిండు, రకరకాల డెకరేషన్ చేసిండు. మళ్ళీ అందులో ఆపచాపతుంది గర్భిణీ స్త్రీలు అంటే వాళ్ళని ఒట్టిగానే తీసుకుపోతాడట. పైసలు గీసాలు లేవు, పైసలు ఏం లేవు, వాళ్ళకి సేవ చేసి ఉన్నప్పుడే వారేవా రంజిత మజాక్ అంటారు అక్కడోళ్ళు. ఎక్కితే రంజిత్ ఆటో ఎక్కాలి, ఆ రజనీ ఆటో ఎక్కాలి. అగో అంత కాడికి తీసుకొచ్చిండు అన్నట్టు. ఆటోల్లో కూడా ఒక ప్రత్యేకతను ఎట్లా సాదుకోవాలి, ఎట్లా గిరాకీ చేసుకోవాలి, ఎట్లా బతకాలి అనే దానికి ఇది ఒక తెలివి అన్నట్టు. ఏదేమన్నా రజనీ నువ్వు మొత్తానికైతే ఒక మంచి పని చేస్తున్నావు. గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్ లెక్క ఫ్రీ సర్వీస్ చేస్తున్నావు అంటే ఇక అంతకంటే ఏం కావాలనే. అగో అది అందుకైనా నువ్వు బతుకుతావు, ఏం కాదు, నీకు మంచిగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఒకసారి రజనీ ఆటో మనం ఎట్లుందో చూసేద్దాం రారి. రజనీ తీసుకురావా నీ ఆటో. ఆగో ఆలోచన యూడుండ్రు ఎట్లా చేసిండో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణానికి చెందిన రజనీకాంత్ అనే ఆటో డ్రైవర్రు ఇక ఒక పెద్ద ఆలోచన చేసుకున్నాడు. ప్రయాణికులను ఆకర్షించుకునే తందుకు తన జీవనోపాధి కోసము ఆయన ఆటోలా చిన్న ఎల్ఈడి టీవీని పెట్టుకున్నాడు. ఇక గట్లనే కూసునోళ్ళ కుడకపోయకుండా చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకున్నాడు. ఆటోలనే మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిండు. ఇక పట్నం నుంచి వెళ్ళి పల్లె ప్రాంతాలకు పోయే లోపట ఇక ఆటోలో కూసున్నోళ్లకు ఇక టీవీ పాటలు చూసుకుంటే ఎక్కమంది కూర్చుంటే ఉడకపోయకుండా ఫ్యాన్ కూడా పెట్టిండట. ఇక ప్రయాణికులు ఎంజాయ్ చేస్తారని గందుకే ఈ టీవీ ఫ్యాన్ ఏర్పాటు చేసినా అని చెప్పి ఇక చెప్పుకొస్తున్నాడు. చూడుండ్రి. నా పేరు రజనీకాంత్ అండి. నేను గత 4 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నానండి. ఆటోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వల్ల ఫ్రీ బస్సులు పెట్టారండి. దాంట్లో పాటుగా ఆటోలకి గిరాకీలు లేవండి. దాన్ని బట్టి ఆటోలో ఎల్ఈడి టీవీ, ఫ్యాన్లు, వైఫై పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ప్యాసింజర్ కోసం టైంపాస్ అవుతుందండి. అట్లాగే నేను
గర్భిణీ స్త్రీలకు కూడా ఉచిత సర్వీసులు చేస్తూ ఉంటానండి. అలాగే వికలాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారంటే రోడ్డు మీద నేను వాళ్ళని ఫ్రీగా గమ్యస్థానం చేస్తూ ఉంటానండి. అగ్గో గదన్నటనుల ముచ్చట. ఇక గీ ఆటోలా గీ ఏర్పాట్లు చూసిన ప్రయాణికులు ఇక తమ గమ్యస్థానం చేరుకునే లోపు ఆటోలున్న టీవీల సినిమాలు పాటలు చూసుకుంటా ప్యాన్ గాలిని ఆస్వాదించుకుంటా హాయిగా ఇంటికి చేరుకోవచ్చని గా ఆటోలా తెగ ప్రయాణాలు చేస్తున్నారట. ఏదేమైనా ఇతని ఐడియాకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే గదనుల్లా. మళ్ళా ఇంకో మాటనుల్లో ఈయనకు మస్తు పెద్ద మనసు కూడా ఉన్నది. గర్భిణీలు ఎవరన్నా వచ్చి ఆటో ఎక్కితే ఉచిత ప్రయాణమేనట, పైసలు గుత తీసుకోడట. ఇక అయిపోయి మల్లోడు మోపాయన ఈ ఏం ముట్టిందిరా మీ పంతులకు నాకు అర్థమైతే లేదు. ఈ ఆడి పొరగాల జోలికి ఎందుకు పోతారు? అందులో చిన్న చిన్న 5వ తరగతి 4వ తరగతి పొరగాలను పోవుడు, వాళ్ళని ఏడబడతాడు ముట్టుకునుడు, వాడని గిచ్చుడు గిల్లుడు, ఈ అడ్డమైన చేతలు చేసుడు ఎందుకు? ఈ పంత వలగొట్టుకొని నౌకరంతా ఊసిపోయిందాక పోయి జైలు అవ్వడు ఎందుకు? మళ్ళీ ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు? మందిలో మానం తీసుకున్నాడు ఎందుకు అని లోలికున్న వారైతే గీడోడు మళ్ళీ మోపాయండి చూడు కీచక టీచర్ అట. ఇక బుడ్డ పొల్లని అట్లే చేస్తా అంటే పోయి చెప్పిందట. చెప్తే వాళ్ళకి తల్లిదండ్రులు పోయి ఈ పంత వలగొట్టి రూమ్లు వేసిరట. ఎంబీఓ వాళ్ళ అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి విచారణ చేపెట్టి ఇక మంచిగా చక్కగా జైలుకు పంపిరట. ఏమిటికి వస్తుందిరా? చదువుకొని కష్టపడి పంతులు అయినప్పుడు నీ అసలు పంతులను తయారు చేయాలి, కానీ ఇట్లాంటి పనికిమాలిన చేతలు చేస్తే ఏం పుడుతుంది ఏం కథ? ఇక చూడు వీడియో పంతులు చక్కదనం ఈ పంత వలగొట్టి మెంతులు చేసిరట చూడు పంతుల్ని. ఇక గిసొంటి ముచ్చట్లు అయినాక ఆడి పిల్లగాండ్లను బల్లకి ఎట్లా తోలుతారు చెప్పుండ్రి తల్లిదండ్రులు. ఏడికి పోయినా కూడా పిల్లగాండ్లు మస్తుగా అవస్థలు వడబడుతుంది. కర్నూలు జిల్లా కాడ ఇక ఒకసారట ఇక మరి పిల్లల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడట, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుడట. ఇక ఇంకేమున్నది, తల్లిదండ్రులకు ముచ్చట ఎప్పుడుతోటి బడంతా వాకిందట, ఇక బల్లకెచ్చి ఊరంతా వాకిందట. ఇక ఇంకేమున్నది, గా ఊరోళ్ళందరూ వచ్చి గీ పని చేసిన గా సారుగానికి దేశశుద్ధి చేసి ఒక కర్రలేసి బంధించిండ్రట. కోడుమూరు మండలం వెంకటగిరి సర్కారు బల్లే ఇక లక్ష్మణ్ అనేటైనా పిల్లగాండ్లకు చదువు చెప్తాడట. ఇక ఈ విద్యార్థుల పట్ల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుకుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇప్పటికే మస్తు సార్లు ఆరోపణలు వచ్చినాయట. 5వ తరగతి పిల్లగాండ్లను తాకరం జాగలో దాక్కుంటా బాగా బాధ పెడుతున్నాడట నులా. ఇక తల్లిదండ్రులతోటి చిన్నారులు పాపం మొరబెట్టుకున్నారు. ఇక ఈ ముచ్చటిన్న తల్లిదండ్రుల గుండెలు వలుగుడుతోటి ఈ స్కూల్ కాడికి వచ్చి ఇక ఈ టీచర్కు ఇక దేశశుద్ధి చేసి మొత్తానికైతే ఇక ఓ కర్రల బంధించి రుజుడుండ్రి. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.